హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ 2 వీడియోస్లో మనము డేటాబ్రిక్స్ బేసిక్స్ నేర్చుకున్నాము. అలాగే కమ్యూనిటీ ఎడిషన్ యూఐలో ఏమేమి ఉంటాయో వాక్ త్రూ అయ్యాం కదా. సో ఫస్ట్ 2 వీడియోస్ చూడని వాళ్ళు ఫస్ట్ ఆ 2 వీడియోస్ చూసాక ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మీకు చాలా టెక్నికల్ రిలేటెడ్ స్కిల్స్ అన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఇప్పటికైతే నా ఛానల్లో ఎస్క్యూఎల్, యూనిక్స్, పైథాన్, తర్వాత పిఎల్ఎస్క్యూఎల్ ఇలా చాలా టెక్నాలజీస్ ఉంటాయి. ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో అండ్ వాచ్ ద వీడియోస్. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఓకే, ఫైనల్గా మనమైతే ఈరోజు ఈ కమ్యూనిటీ ఎడిషన్లో 1 by 1 డీప్గా వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను నోట్బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం కంప్లీట్గా నోట్బుక్స్ ఎందుకు, ఎలా యూస్ చేస్తాము, ఏమేమి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అవన్నీ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనము వేరే పార్ట్కి వెళ్దాం. ఓకేనా? సో నిన్నటి వీడియోలో, సెకండ్ వీడియోలో నేను జస్ట్ ఇక్కడ ప్రింట్ హలో వెల్కమ్ అని రాశాను కదా. సో దీన్ని మనము రన్ చేద్దాము. సో ఇక్కడ రన్ చేసేటప్పుడు మనకి ఇలా ఏమంటుంది, క్లస్టర్ యువర్ నోట్బుక్ మస్ట్ బి అటాచ్డ్ టు ఏ కంప్యూటర్ రిసోర్స్ టు ఎగ్జిక్యూట్ కమాండ్స్. ఓకేనా? సో మనము ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా క్లస్టర్ అనేది కావాలి. క్లస్టర్ అంటే వర్చువల్ మిషన్ లాగా. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ కంప్యూట్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్దాము. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఎలాంటి క్లస్టర్ అనేది ప్రజెంట్ క్రియేట్ చేయలేదు. అండ్ క్లస్టర్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి, ఆల్ పర్పస్ కంప్యూట్, జాబ్ కంప్యూట్ అని. ఓకేనా? ఇవి 2 క్లస్టర్స్ ఎందుకు అంటే, ఆల్ పర్పస్ కంప్యూట్ అంటే మనకి కంప్లీట్ వాట్ ఎవర్ ద కోడ్ మనం నోట్బుక్ లో రాస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం, అన్నిటికీ ఈ ఆల్ పర్పస్ కంప్యూట్ అనే క్లస్టర్ యూస్ చేస్తాం. ఓకేనా? జాబ్ కంప్యూట్ అంటే మనకి ఏమైనా జాబ్స్ మనము షెడ్యూల్ చేసుకున్నప్పుడు ఆ జాబ్ రిలేటెడ్ మనము క్లస్టర్ అనేది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి అలర్ట్స్ కానీ, లాస్ కానీ అవన్నీ కూడా మనకి జాబ్ కంప్యూట్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకేనా? సో రన్ టైం ఏంటి, యాక్టివిటీ మెమరీ ఏంటి, కోర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఇక్కడ చూడొచ్చు వన్స్ మనం జాబ్ కంప్యూట్ అనేది క్రియేట్ చేస్తే. ఫస్ట్ మనము ఆల్ పర్పస్ కంప్యూట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడైతే నేను క్రియేట్ కంప్యూట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడైనా చేయొచ్చు, లేదా ఇక్కడైనా మీరు క్లిక్ చేయొచ్చు. ఓకేనా? క్రియేట్ కంప్యూట్ టు రన్ వర్క్ లోడ్స్ ఫ్రమ్ యువర్ నోట్బుక్స్ అండ్ జాబ్స్. సో ఇప్పుడైతే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత డేటాబ్రిక్స్ రన్ టైమ్ వర్షన్ నేనైతే బై డిఫాల్ట్ ఇదే పెట్టేస్తున్నాను. తర్వాత ఇన్స్టంట్ మనకైతే 15 GB వరకు మెమరీ అనేది మనకి వస్తుంది ఈ క్లస్టర్ ని క్రియేట్ చేసుకోవడం వల్ల. ఎందుకు అంటే మనకు ఖచ్చితంగా ఒక స్పేస్ కావాలి మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి, దాన్ని క్వైరీస్ చేసుకోవడానికి, లేదా ఒక కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, ఇవన్నీ చేయడానికి మనకు ఒక మెమరీ అనేది రిక్వైర్ కాబట్టి ఇది అప్ టు 15 GB వరకు మనకి ఇస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా నేను వాట్ ఎవర్ బై డిఫాల్ట్ ఏమొస్తున్నాయో అవే పెట్టేస్తున్నాను. మీకు కావాలంటే ఇక్కడ డేటాబ్రిక్స్ రన్ టైమ్ వర్షన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, చాలా వర్షన్స్ ఉంటాయి. సో నేనైతే 12.2నే తీసుకుంటున్నాను. ఓకేనా? సో క్రియేట్ కంప్యూట్. సో ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది, 2 minutes 3 minutes టైం తీసుకుంటుంది. సో క్రియేట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, బఫర్ అవుతూ ఉంది. చూద్దాం ఎంత టైం తీసుకుంటుంది అది. మీరు ఒక 2 to 3 minutes వెయిట్ చేయాలి. సో ఫైనల్ గా మరి ఇక్కడ చూస్తున్నారు కదా, క్లస్టర్ రన్నింగ్ అంటే మనకి క్లస్టర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడైతే మళ్ళీ మనము వర్క్ స్పేస్ లోకి వెళ్దాము. వర్క్ స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మనం ఒక నోట్బుక్ క్రియేట్ చేసాం కదా, నేను ఆ నోట్బుక్ ని ఓపెన్ చేస్తున్నాను. సో టెస్ట్ డేటా అని చెప్పి మనం ఈ ఫోల్డర్ లో ఆ నోట్బుక్ ని సేవ్ చేసుకున్నాము. ఒక నిమిషం మళ్ళీ క్రియేట్ చేస్తాను, క్రియేట్ నోట్బుక్. సో ఇక్కడైతే మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు.
దీని తర్వాత ఇప్పుడు నేనైతే జస్ట్ సేమ్ ప్రింట్ కమాండ్ రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ సెల్ ని మనము రన్ చేద్దాము. సో ఇప్పుడు మనం ఈ సెల్ ని రన్ చేద్దాము. సో వన్స్ నేను క్లిక్ చేసిన తర్వాత ఇది రన్ అవుతుంది చూడండి. ఆల్సో ఇక్కడ మీరు చూస్తే ఈ క్లస్టర్ అనేది ఈ నోట్బుక్ కి అటాచ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి రన్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. మనకి అవుట్పుట్ కూడా దాని కిందనే ఇచ్చేసింది కదా. సో ఇలాగా మనం సింపుల్ గా ఒక సెల్ లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు వన్ సెల్ అయితే బై డిఫాల్ట్ వచ్చింది. మనం మళ్ళీ ఇంకొక సెల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఉన్న ప్లస్ కోడ్, ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇంకొక సెల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో ఇలాగ మనకి ఎన్ని సెల్స్ కావాలంటే అన్ని సెల్స్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మనము సెల్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. ఓకే. సో ఇలాగ మనము పైథాన్ కాబట్టి జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసాము. ఇక్కడ పైథాన్ అని వచ్చింది. ఒకవేళ మనము ఎస్క్యూఎల్ అయితే ఎస్క్యూఎల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్కాలా అయితే స్కాలా, ఆర్ అయితే ఆర్. ఇట్లా నెంబర్ ఆఫ్ సెల్స్ ని మనం ఇట్లా క్రియేట్ చేసుకొని కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, ఒక క్లస్టర్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము. ఈ క్లస్టర్ మనం ఎప్పుడైతే నోట్బుక్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా అది అటాచ్ అవుతుంది. ఓకేనా. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఇంకొక స్టేట్మెంట్ రాస్తాను ఇక్కడ. సో మనం ఇక్కడ ఎస్క్యూఎల్ క్వైరీస్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ అయితే నేను జస్ట్ సింపుల్ గా చెప్తున్నాను నోట్బుక్స్ ఎలా మనము క్రియేట్ చేస్తాము, అందులో కోడ్ ఎలా రాస్తాము, ఆ సెల్ ని మనము ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకేనా. దీని తర్వాత మనము డేటా ఎలా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. దానికోసం మనకి క్యాటలాగ్ అనే ఆప్షన్ ఉంది. సో దీనిపైన మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ చూస్తే మనకి బై డిఫాల్ట్ బై డిఫాల్ట్ డిఫాల్ట్ అనే డేటాబేస్ అనేది మనకి ఇచ్చారు. ఓకేనా. సో మనకి కావాలంటే మన ఓన్ డేటాబేస్ ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక క్లస్టర్ క్రియేట్ చేస్తాం కదా, ఆ క్లస్టరే డేటాబేస్ 15 GB మనకి అవైలబుల్ ఉంది. ఓకేనా. సో మనకి ఈ డేటాబేస్ డిఫాల్ట్ కాకుండా డిఫరెంట్ నేమ్స్ తో కావాలి అంటే ఇప్పుడు నేను జస్ట్ సింపుల్ గా ఒక క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, %SQL క్రియేట్ డేటాబేస్ నేమ్ ఏమి ఇస్తానంటే మీకు నేను SQL అని ఇద్దాం, SQL DB అని ఇస్తున్నాను. ఓకేనా. ఈ క్వైరీ వచ్చేసి నేను SQL లో రాస్తున్నాను. ఎందుకు ఇది నేను ఇక్కడ మెన్షన్ చేశాను అంటే చెప్తాను. బై డిఫాల్ట్ మనకి ఇక్కడ ఒకవేళ పైథాన్ ఉన్నా లేదా వేరే లాంగ్వేజ్ ఉన్నా మనం ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి చెప్తున్నాము ఈ క్వైరీ అనేది SQL లో రన్ అవ్వాలి అని చెప్పేసి. ఓకేనా. దానికోసం మనం %SQL అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడైతే దీన్ని రన్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, ఓకే, అవుట్పుట్ అనేది ఓకే అని వచ్చింది. ఇప్పుడైతే మనము కేటలాగ్ లోకి వెళ్ళి ఈ SQL DB అనేది క్రియేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి SQL అనే DB క్రియేట్ అయింది. ఓకేనా. సో ఈ SQL DB లోపల మనము ఇంకా ఏ టేబుల్స్ కావాలంటే ఆ టేబుల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే
మనము డేటాబేస్ అనేది ఉంది. ఓకే, ఆ డేటాబేస్లో ఏ టేబుల్స్నైనా మనము క్రియేట్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకోవడానికి. దాని పర్పస్ కోసం మనం ఒక క్యాటలాగ్లో ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం. ఇంకొక వే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా లోకల్లో ఫైల్స్ ఉండి లేదా వేరే రిసోర్స్తో కనెక్ట్ అయ్యి ఆ ఫైల్స్ని త్రూ ద డేటాబేస్తో మనం ప్రాసెస్ చేసుకొని చెయ్యాలి అంటే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రజెంట్ నేను లోకల్ నుంచి మనము ఎలా అప్లోడ్ చేయొచ్చు డేటా అనేది చూపిస్తున్నాను. ఇక్కడ ప్లస్ న్యూ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశాక యాడ్ ఆర్ అప్లోడ్ డేటా, ఓకేనా, క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఫైల్ S3 టూ ఆప్షన్స్ ఉంటాయి. మనకి S3 అయితే అవసరం లేదు కాబట్టి ప్రజెంట్ అప్లోడ్ ఫైల్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనము లోకల్లో మన డెస్క్టాప్ పైన ఏమన్నా ఫైల్స్ ఉంటే CSV ఫైల్స్ వాటిని లోడ్ చేయొచ్చు. ఓకేనా, నేను జస్ట్ నార్మల్గా ఒక CSV ఫైల్ క్రియేట్ చేస్తాను. నేను ఇక్కడైతే ఎంప్లాయీ .csv అనుకున్నాను. సో ఇప్పుడైతే మనము ఎంప్లాయీ ఐడి కమా నేమ్ సాలరీ. సో ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ ఐడి 101, నేమ్ ఏ అనిస్తున్నాను, తర్వాత శాలరీ 1000 అనిస్తున్నాను, 102 బి 2000. సో ఇది చాలు, జస్ట్ నేను 2 లైన్స్ మాత్రమే రాస్తున్నాను. సో దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము ఇప్పుడు ఇందులోకి ఆ CSV ఫైల్ని ఎలా మనము అప్లోడ్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను డ్రాప్ ఫైల్స్ టు అప్లోడ్ ఆర్ క్లిక్ టు బ్రౌజ్, ఓకేనా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ పైన మన ఫైల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎంప్లాయీ, ఓకే, మనకి ఇలా క్రియేట్ అయింది .tsv. let me reopen. సో ఇప్పుడైతే ఈ .csvని రీప్లేస్ చేశాను ఎంప్లాయీ ఫైల్ని, ఓకేనా. సో మళ్ళీ మనం బ్రౌజ్ చేద్దాం. CSV ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫైల్ ఈజ్ అప్లోడెడ్. ఇప్పుడు మనము 2 వేస్లో ఉంటాయి, క్రియేట్ టేబుల్ విత్ UI, క్రియేట్ టేబుల్ ఇన్ నోట్బుక్, ఓకేనా. ఫస్ట్ అయితే నేను క్రియేట్ టేబుల్ UI అనేది చూపిస్తున్నాను. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనం కిందికి వెళ్తే ఓకే, వీ నీడ్ టు సెలెక్ట్ ద క్లస్టర్. ఉన్న క్లస్టర్ ఒక్కటే కాబట్టి మనం సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ టేబుల్. ఇప్పుడు నేను జస్ట్ CSV ఫార్మేట్లోనే ఫైల్ అప్లోడ్ చేశాను ఇలాగా, ఓకేనా. దీన్ని మనము టేబుల్ ఫార్మేట్లో ఇక్కడ చూడొచ్చు, ప్రివ్యూ టేబుల్ అని క్లిక్ చేశాను. సో డౌన్ వెళ్తే సో ఇక్కడైతే మనకి టేబుల్ ఫార్మేట్లో ప్రిపేర్ చేస్తూ ఉంది. అంతలోపల మీరు ఇక్కడ చూస్తే స్పెసిఫై టేబుల్ అట్రిబ్యూట్స్, టేబుల్ నేమ్ ఏంటి, క్రియేట్ ఇన్ డేటాబేస్, ఓకేనా, తర్వాత ఫైల్ టైప్ ఏంటి, కాలం డెలిమిటర్ ఏంటి, మనం CSV ఫైల్ పెట్టాం కాబట్టి కామా, ఓకేనా. క్రియేట్ ఇన్ డేటాబేస్ అంటే మనకి టేబుల్ అనేది ఇట్లా ఈ టేబుల్ స్ట్రక్చర్ అనేది ఏదైనా డేటాబేస్ ఆల్రెడీ మనకి ఎగ్జిస్ట్ అయితే ఆ డిఫాల్ట్ అనేది మనము క్యాటలాగ్ లో చూసాం కదా, డిఫాల్ట్ అనేది బై డిఫాల్ట్ మనకి ఇచ్చిన డేటాబేస్ నేమ్, దాని తర్వాత మనం SQLDB అనేది క్రియేట్ చేసాం. సో మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఈ టేబుల్ ని ఎక్కడైనా ఏదైనా డేటాబేస్ లో క్రియేట్ చేయాలా అని, ఓకేనా. ఇక్కడ మీరు చూస్తే డిఫాల్ట్ అని SQLDB అని, ఇప్పుడు నేను SQLDB అని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ టేబుల్ అని క్లిక్ చేస్తే ఆ టేబుల్ అనేది మనం క్రియేట్ చేసిన SQLDB డేటాబేస్ లో క్రియేట్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడైతే మీరు చూడండి, మనము CSV ఫార్మేట్ లో డేటా ఇస్తే మనకు టేబుల్ ఫార్మేట్ లో ఇలా ఇచ్చింది, ఎంప్లాయీ ఐడి, నేమ్, శాలరీ, ఓకేనా. ఇక్కడ చూస్తే కాలం డేటా టైప్ కూడా ఇచ్చింది, స్ట్రింగ్ అని ఇచ్చింది. ఇక్కడ
స్ట్రింగ్ అని ఇచ్చింది. బట్ మనకి ఇది స్ట్రింగ్ కాదు, ఇంటీజర్, అండ్ ఇది కూడా బిగింట్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇలా ఇచ్చింది. ఇప్పుడు నేను నార్మల్గా మనం ఇప్పుడు క్రియేట్ టేబుల్ ఇన్ యూఏ అంటే ఇలా చూపించింది. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి టెక్నికల్ గా ఎలా చూడొచ్చో చూద్దాం. ఇంకొక ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ టేబుల్ ఇన్ నోట్బుక్. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నోట్బుక్ లో మనకి ప్రోగ్రామ్ లెవెల్లో టేబుల్ ఎలా క్రియేట్ చేసింది చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ఇది చూస్తే దానికి కోడ్ ఏంటి, ఆ టేబుల్ క్రియేట్ చేయడానికి యూస్ చేసే ఆ కోడ్ ని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఫైల్ లొకేషన్ ఏంటి, ఫైల్ టైప్ ఏంటి, తర్వాత ఇవన్నీ CSV ఆప్షన్స్, తర్వాత డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి ఇలాగా ఇవంతా కూడా స్కీమా అనేది క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ మనము ముందు ముందు నేర్చుకుందాము. స్పార్క్ అనేది ఖచ్చితంగా బేసిక్స్ తెలుసుంటే కొంచెం బాగా అర్థమవుతుంది. ఓకేనా? అదర్వైజ్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు కూడా మీరు నేర్చుకోవచ్చు బాగా. ఇన్ కేస్ తెలియకపోయినా పర్లేదు, ఈ క్లాసెస్ మీరు వింటూ ఫాలో అయితే చాలు. సో దాని తర్వాత మీరు టేబుల్ నేమ్ ఏంటి, employee.csv. తర్వాత ఇది. సో ఇప్పుడు ఎందుకు ఇది ఫెయిల్ అవుతుంది అంటే, will be only available to this particular notebook we had like to other users to. ఓకే, మనకి టెక్నికల్ వైజ్ అంటే కోడ్ లెవెల్లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో ఇచ్చింది, ప్లస్ టేబుల్ ఫార్మాట్ లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో ఇచ్చారు. ఓకేనా? సో అలా వచ్చింది. సో మళ్ళీ మనము క్యాటలాగ్ లోకి వెళ్ళి అది నోట్బుక్ లోకి వెళ్దాం ఫస్ట్. సో మనం క్రియేట్ చేసిన నోట్బుక్ నేమ్ ఇది. ఇది ఆల్రెడీ మనము ఇందాక చూసాం కదా టెక్నికల్ గా ఎలా మనము చూడొచ్చు అని. వర్క్ స్పేస్ లోకి వెళ్ళి మన ఫోల్డర్ లో మనం ఒక నోట్బుక్ ని సేవ్ చేసుకుందాము. అప్పుడు మనం ప్రాక్టీస్ చేసినవన్నీ కూడా సేవ్ అయి ఉంటాయి. క్రియేట్ నోట్బుక్. సో ఇక్కడ మనము క్యాటలాగ్ లో ఫైల్ అనేది నేను తీసుకున్న తర్వాత సారీ క్యాటలాగ్ కాదు, ఇక్కడ అప్లోడ్ లో డేటా అనేది CSV ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత టేబుల్ కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఒకసారి ట్రై చేద్దాము SQL డేటాబేస్ లో ఈ టేబుల్ అనేది క్రియేట్ అవుతుందో లేదో. employee.csv ఓపెన్. జస్ట్ మీకు అర్థం అవడానికి నేను చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ ఇది క్లిక్ చేసిన తర్వాత క్లస్టర్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత ప్రివ్యూ టేబుల్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు కిందకి వెళ్తే మనకి టేబుల్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ డేటాబేస్ ని సెలెక్ట్ చేద్దాం. SQLDB. ఇక్కడ వచ్చేసి మనము స్ట్రింగ్ కాదు ఇంటీజర్, ఇది వచ్చేసి బిగ్ ఏంటి సెలెక్ట్ చేసుకున్నాం. క్రియేట్ టేబుల్. ఫస్ట్ రో ఇస్ హెడర్. క్రియేట్ టేబుల్. ఓకే, బై డిఫాల్ట్ స్ట్రింగ్ అనే వచ్చింది. ఓకే, సో మనకైతే స్కీమా వచ్చేసి ఇది ఏంటి, కాలమ్స్, డేటా టైప్. ఓకేనా? దానికి కమెంట్స్ మనం ఏం యాడ్ చేయలే కాబట్టి నల్ అని ఇచ్చింది. శాంపుల్ డేటా వచ్చేసి మనకి 2 రోసే ఉన్నాయి కాబట్టి 2 రికార్డ్స్ మనకి ఇక్కడ చూస్తున్నాం. సో టేబుల్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనము క్యాటలాగ్ లో చూస్తున్నాం కదా, క్యాటలాగ్ లో SQL డేటాబేస్ లోకి వెళ్ళి చూద్దాం ఆ టేబుల్ క్రియేట్ అయిందా లేదా. చూడండి, నేను డిఫాల్ట్ లో చూసుకుంటే మనకి ఇక్కడ నో టేబుల్స్. అదే SQL DB లో చూసుకుంటే ఇక్కడ చూసారా 1 టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ టేబుల్ ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదా దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఆ టేబుల్ శాంపుల్ డేటా వస్తుంది, స్కీమా డీటెయిల్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇలాగ మనము లోకల్లో ఉన్న ఫైల్లో డేటాని టేబుల్ ఫార్మాట్ లో ఇలా లోడ్ చేయొచ్చు. ఓకేనా? అలాగే మనము లోకల్లోనే కాకుండా త్రూ దిస్ డేటాబేస్ మనం ఏం చేయొచ్చు అంటే స్నోఫ్లేక్ కానీ, తర్వాత వేరే రీసోర్సెస్ ఎక్కడున్నా బ్లాబ్ స్టోరేజ్ లో ఉన్న అజూర్ లో మనకి బ్లాబ్ స్టోరేజ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి అయినా సో డిఫరెంట్ సోర్సెస్ తో కనెక్ట్ అయ్యి డేటాని మనము ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇందులో వర్క్ స్పేస్ అంటే నేర్చుకున్నాం, క్యాటలాగ్ అంటే ఏంటో చూసాము, తర్వాత కంప్యూట్ అంటే ఏంటో చూసాము. సో
ఇవాళకి ఇది చాలు. రేపు టుమారో వీడియోలో నేను వర్క్ స్పేస్ లో నోట్బుక్స్ మనం క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ నోట్బుక్ లో కంప్లీట్ గా కొన్ని పైథాన్ కమాండ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎస్క్యూఎల్ క్వైరీస్ ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, టేబుల్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆ టేబుల్ లోకి డేటాని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ కూడా చేయండి. వాళ్ళు కూడా ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.